బాక్సైట్ జోలికి వస్తే ఖబర్దార్ 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 నశించాలి టీడీపీ బీజేపీ ప్రభుత్వాలు నశించాలి 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 టీడీపీ బీజేపీ ప్రభుత్వాలు నశించాలి నశించాలి బాక్సైట్ జోలికి వస్తే ఖబర్దార్ ఖబర్దార్ ఖబర్దార్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే జరల కొండ మీద ఈ కూటమి ప్రభుత్వం వేస్తున్నటువంటి కన్ను చూస్తుంటే ఆదివాసీ ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అరకు చింతపల్లి అడవి కొండల్లో మాకున్నటువంటి ఖనిజ సంపద దోచుకోవడం కోసం అని చెప్పేసి అనేకమైనటువంటి ప్లాన్లు చేస్తున్నటువంటి కుట్ర కనిపిస్తూ ఉంది. నిన్నకి నిన్న ఏదైతే జరలలో ఉందో బాక్సైట్ కాల్సైట్ మైనింగ్ ఉన్నటువంటి ఆ కొండల మీద వెళ్ళి దృష్టి పెట్టి వాళ్ళు ఈరోజు ఆ కొండలో ఏముంది, ఆ రాయిలో ఏముంది అని చెక్ చేసేటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. ఆదివాసీ ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతూ ఉన్నారు. ఎన్నో మార్లు ఉద్యమాలు చేసి ఎన్నో మార్లు పోరాటం చేసినటువంటి ఫలితంగా ఈరోజు మేము ఆ సంపదని కాపాడుకుంటూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పటికైనా సరే నోరు తెరవాలి. ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపడతారు. ఆ రోజు ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఏం హామీ ఇచ్చారు? నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత జీవో నంబర్ 97 రద్దు చేస్తానని చెప్పి రద్దు చేసినప్పుడు గొప్ప ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది. ఆ రోజు నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదువుతూ జీవో నంబర్ 97 చంద్రబాబు నాయుడు పాస్ చేస్తే జీవోకు వ్యతిరేకంగా ఆమరణ నిరాదీక్ష చేసినటువంటి ఘనత ఉంది మాకు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే ఇప్పటికైనా సరే కళ్ళు తెరవాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఏదైతే మీకు తెలుసు 15 సంవత్సరాలుగా గిరిజన ప్రాంతంలో మీకు ఎలాంటి భూస్థాపితం చేశారో, ఎన్నిసార్లు పోటీ చేసినా మీకు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే కూడా లేరు. అంటే లేరు అంటే అర్థం ఆదివాసులకి మోసం చేయకూడదు, మా సంపదపై జోలికి రాకూడదు. ఇక్కడే మాజీ ఎమ్మెల్యే గారు పాడేరులో ఉంటారు. మాజీ ఎమ్మెల్యే గారు చింతపల్లి సాక్షిగా బహిరంగ సభలో బాక్సైట్ జోలికి వస్తే నీ పీక తీస్తానని చెప్పేసి అన్నారు. ఈరోజు ఎక్కడ పోయారు? వీళ్ళందరూ కూడా తక్షణమే బాక్సైట్ కోసం అని చెప్పి జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు మీ వైఖరిని తెలియజేయాలి. మేము సీరియస్గా చెప్తా ఉన్నాం. ఆదివాసీ ప్రజలు కాముగా ఉన్నారు అనుకుంటారు. మీరు విల్లంబులు పట్టి వారికి ఉన్న సాంప్రదాయ ఆయుధాలు పట్టి మీకు దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా లోకల్గా ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు మీ యొక్క వైఖరిని తెలపాలి, మీ యొక్క మాటల్ని మాట్లాడాలి. మా ఆదివాసులు ఎన్నో తరాలుగా మా హక్కుల్ని కాపాడాలని కోసం అని చెప్పి ఎంతోమంది పోరాటంతో చనిపోయిన సందర్భాలు మీరు చూసి ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా దయచేసి బాక్సైటు మైనింగు, కాల్సైటు దీని మీద జోలికి వస్తే ఆదివాసులు తిరగబడి మీకు దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. మరీ ముఖ్యంగా పగలబాలు పలుకుతూ ఉన్నారు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు. మా ఆదివాసి హక్కులకి భంగం కలిగేటువంటి ఎవరు వచ్చినా కూడా ఆదివాసీ ప్రజానీకం కూడా మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. మరీ ముఖ్యంగా మీ ఇమీడియట్లీగా మీరు స్పందించి మీ యొక్క వైఖరిని మీ నాయకుడితో మాట్లాడిస్తారా, లేదంటే మీరు మాట్లాడతారా? సమాధానం మీడియా ముందు చెప్పాలని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాను. నా పేరు డాక్టర్ సురేష్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి.